Hello and andarki namaskaram. Welcome back Gopi I Technology. In this video we have discussed part 3 video. Before starting this video I made some videos as a previous. If you have not seen that videos I will give the link in description. Please go and watch it. So start this video. సో పార్ట్ 3 వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో యొక్క అజెండాని చూసేద్దాం. సో అజెండా వచ్చేసేపటికి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ప్రీవియస్ వీడియోస్లో నేను చేసినటువంటి వీడియోస్లో డేటాబేస్ అన్న వీడియో చెప్పడం జరిగింది. సో డేటాబేస్ అనేది క్లియర్గా అర్థమైతేనే డేటాబేస్ని బేస్ చేసుకొని ఏ సాఫ్ట్వేర్స్ అనేవి వర్క్ అయ్యి డేటాని ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తున్నామో అన్నది మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో డేటాబేస్ అనే వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దయచేసి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ డేటాబేస్ని బేస్ చేసుకొని ఏ సాఫ్ట్వేర్స్ అనేవి ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది అన్నది మనం ఏ టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ వల్ల యూజెస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో డేటాబేసెస్ ఏ టైప్స్ ఉన్నాయో చెప్పుకునే ముందు డేటాబేస్ అన్నది తెలియాలి. ఓకేనా. డేటాబేస్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్డ్ ఆర్ అరేంజ్డ్ ది డేటా ఇన్ ఏ సిస్టమాటిక్ అండ్ ఆర్గానిక్ మేనర్. ఓకేనా. డేటాబేస్ అనేది ఒక ప్లేస్. ఈ ప్లేస్లో మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా. ఆ స్టోర్ చేసి అరేంజ్ చేసే ప్రాసెస్లో మనం ఒక సిస్టమాటిక్ మేనర్లో అరేంజ్ చేస్తాము. ఓకేనా. ఈ డేటా అనేది డేటాబేస్లో టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా. ఈ టేబుల్ అనేది మేడప్ ఆఫ్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్నే కలిగి ఉంటుంది. అండ్ అలాగే ఈ టేబుల్స్లో ఎవ్రీ రో రిఫ్లెక్ట్స్ ఇది డేటానే రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే కాలమ్ అనేది ఇన్ఫర్మేషన్ యొక్క ఫీల్డ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా. ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని అండ్ అలాగే హై స్కేలబుల్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలం. ఓకేనా. డేటాబేస్ యూజ్ టు స్టోర్ అండ్ మేనేజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషనల్ డేటాబేస్ స్ట్రక్చర్డ్ వే. ఓకేనా. ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేస్తాం అండ్ అలాగే మేనేజ్ చేస్తాం. సో ఈ డేటాబేస్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. ఈ డేటాబేస్ని సమ్ సాఫ్ట్వేర్స్ అనేవి అప్లికేబుల్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే డేటాబేస్ అనేది ఈఎఫ్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిలేషనల్ మోడల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకేనా. ఈ డేటాబేస్ని బేస్ చేసుకొని సమ్ సాఫ్ట్వేర్స్ అనేవి వర్క్ అవుతాయి. అవి ఓవరాల్గా వచ్చేసేపటికి 7: MySQL సర్వర్, ఒరాకిల్, MS యాక్సిస్, మైక్రోసాఫ్ట్ యాక్సిస్, PostgreSQL, SQLite, MongoDB. ఈ 7 టైప్ ఆఫ్ డేటాబేసెస్లో 6 అనేవి మనకి డేటాని టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా. సో MongoDB అనేది మనకి డేటాని డాక్యుమెంట్ ఆర్ ఫైల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా. సో ఈ ఒక్కొక్క టైప్ అనేది మనం ముందు చెప్పుకోబోతున్నాం. సో ముందుగా వచ్చేసేపటికి MySQL. సో ఫస్ట్ వన్ వచ్చేసేపటికి MySQLని స్విండిష్ కంపెనీ అని డెవలప్ చేశారు. అండ్ ఈ MySQL డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ కావచ్చు, లినక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా. ఈ MySQL అనేది ఇట్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్. మనకు ఫ్రీగా లభిస్తుంది అండ్ అలాగే మనం పే చేసినప్పుడు ఆ MySQLలో ఉన్నటువంటి వర్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ 1994లో విత్ హెల్ప్ ఆఫ్ స్విండిష్ కంపెనీ ద్వారా మైకిల్ విండ్యునెస్ అండ్ డేవిడ్ ఎక్స్మార్క్ అనే ఇద్దరు సైంటిస్ట్ అనే MySQLని డెవలప్ చేశారు. ఓకేనా. 1995లో ఫస్ట్ MySQLని 23rd May 1995లో రిలీజ్ చేశారు. అండ్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ MySQL ఈజ్ 2018లో రిలీజ్ చేశారు. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసేపటికి MySQL సర్వర్. ఈ MySQL సర్వర్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంపెనీ డెవలప్ చేసే విత్ హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకేనా. ఈ SQL సర్వర్ని యూజ్ చేసుకొని డేటా అనేది మనకి టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా.
అండ్ అలాగే ఈ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా. MySQL సర్వర్కి యూజ్ చేసేటటువంటి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1986లో అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఇన్ 1987లో ప్రైమరీ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశారు. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఎస్క్యూఎల్ సర్వర్. సో థర్డ్ వన్ వచ్చేసేపటికి ఒరాకిల్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఓకేనా. ఇట్ ఈజ్ ఎ వెరీ లార్జ్ మల్టీ యూజర్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా. ఒరాకిల్ ఈజ్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై ది ఒరాకిల్ కార్పొరేషన్. ఇన్ 1977 లారీ ఎలిసన్ and some other scientists are developed founded software development laboratories and ఫస్ట్గా ఒరాకిల్ కార్పొరేషన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అనే నేమ్స్తో స్టార్ట్ చేశారు. డే బై డే ఫర్ సమ్ ఇయర్స్ మారుతూ ఉండగా ఆ కంపెనీ నేమ్ అనేది ఒరాకిల్ కార్పొరేషన్ సిస్టమ్గా చేంజ్ అయ్యింది. ఓకేనా. ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఒరాకిల్ వచ్చేసేపటికి IS-23C వర్షన్ వాజ్ రిలీజ్ ఇన్ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఒరాకిల్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే SQL సర్వర్, MySQL సర్వర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి MS యాక్సిస్. మైక్రోసాఫ్ట్ యాక్సిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. MS యాక్సిస్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేశారు. ఓకేనా. ఇట్ ఈజ్ యాన్ ఎంట్రీ లెవెల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్ ఈస్ ద పవర్ఫుల్ డేటాబేస్ ఫర్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్. ఇది మనం స్మాల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది, స్మాల్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసేపటికి PostgreSQL. ఓకేనా. ఇది వచ్చేసేపటికి ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా. ఇది ఆబ్జెక్ట్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. దట్ సపోర్ట్స్ ఇది బోత్ SQL అండ్ non-SQL. ఓకేనా. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే non-SQL లైక్ JSON ఫార్మేట్ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఈ PostgreSQLని యూజ్ చేసుకొని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ PostgreSQL అనేది మనకి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ బెర్కెలీ, కాలిఫోర్నియా, ఇది ఒక యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఓకేనా. ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ SQL వచ్చేసేపటికి 4.2. సో నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి SQLite. ఈ SQLite అనేది మనకి SQL సర్వర్ నుంచి డెవలప్ చేయబడింది. ఓకేనా. ఇది వచ్చేసేపటికి లో వెయిట్, బట్ ఈ SQLiteని యూజ్ చేసుకొని మనం సింపుల్ ఆఫ్ లో వెయిట్ ఆఫ్ డేటాని మాత్రం స్టోర్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ 5 KB సైజు యొక్క డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. ఓకేనా. సో సెవెంత్ వన్ వచ్చేసేపటికి MongoDB. ఈ MongoDBని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఓకేనా. MongoDB అనేది డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఓకేనా. ఈ MongoDBని యూజ్ చేసుకొని మనం డేటాని డాక్యుమెంట్ ఫార్మేట్లో కానీ ఫైల్ ఫార్మేట్లో మాత్రమే స్టోర్ చేసుకోగలం, టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేసుకోవాలి. లైక్ కీ అండ్ వాల్యూ పేరుతో ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డేటాబేస్. ఓకే. ఇది వచ్చేసేపటికి ఫ్రీ అండి. MongoDB వాజ్ డెవలప్డ్ బై న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకేనా. MongoDB డేటాబేస్ టు స్టోర్ అండ్ ది డేటాని కీ అండ్ వాల్యూ పేర్. మనం MongoDBని యూజ్ చేసుకొని ఒక డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే కీ అండ్ వాల్యూ పేరుతో మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ MongoDB. సో డేటాబేస్ని బేస్ చేసుకొని సమ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అవి వచ్చేసేపటికి MongoDB, SQLite, PostgreSQL, MySQL, SQL సర్వర్. ఓకేనా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe Gopi I Technology. Thank you for watching. Thank you.